ఒరే రఘు, ఈ బీటీడబ్ల్యూ అంటే ఏంట్రా? బీసీ లాగా బీటీడబ్ల్యూ అంటే పెద్ద భూతేమో మామా. నేను ఇంకా బూతులు మొదలు పెట్టలేదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే సెన్సార్ బోర్డ్ సెన్స్ ఆర్గన్స్ దొబ్బుతాయి. చూస్తావా? ఈ వంట సోడా ఆ పక్క ర్యాకులోది. ఉప్పు సోడానా? ఉప్పు సోడా కదే, వంట సోడా. దాన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు. హలో. హలో బాస్, నేను తారాని. కోడి కూర, సారీ కోడి తారా. మీరు సారీ చెప్పాలన్నారు? చెప్పాను కదా, ఇలా పక్కన తీసేదానికి వంటలు ఎందుకు వేయాలి? వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్, యాక్చువల్ గుడ్ క్వశ్చన్ ఆల్సో. అయినా ఏంటి బాస్, మెల్లగా ఫ్లర్ట్ చేస్తున్నారా? నాకు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ అయింది. పట్టుమనిచ్చాక ఫ్లట్టింగ్ ఏం చేస్తాంలేండి. ఇంకా మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? కలిసి ఉంటే బాగుండేది. బాస్, క్యాబ్స్ ఇస్తున్నారా, వస్తున్నాయా? ఏ నిశాంత్, నిశాంత్. ఫగరు తెలివెను ఇరువురికి తగరు తమరు అని ఇక్కడ తెలివి తెలుపున ఇరువురి మధ్య తగరారు అని ఫగరు కలిపెను ఇరువురిని అదిగో చూడమని రుచులు మారి గీతలు మారే తారేలని హాయ్ నిశాంత్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ బ్రో, మీరు? లుక్, ఐమ్ సూపర్ గుడ్. మర్చిపోయా, షీఈ్ మై ఫియాన్సే. రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయింది. హాయ్. హో హాయ్. యా, నించునేంటి? కూర్చో కూర్చో. యా, కమాన్ సిట్ సిట్. సార్ మ్యాక్రాన్ అయిపోయింది, వేరే ఆర్డర్ చెప్తారా? ఓకే నిశాంత్, నువ్వు ఆర్డర్ చేయి. ఇదిగో మెను. ఎందుకు బ్రో ఇప్పుడు ఇవన్నీ? పర్లేదు, చిన్న ట్రీట్ అనుకో. భయ్యా నాకు ఆనియన్ దోశ. ఓకే సార్. తారా నీకు? 1 మసాలా దోశ. ఓకే. నాకు వెజ్ పలావ్ బ్రో. భయ్య 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 ఆనియన్స్ కొంచెం దూరగా వేయించమని చెప్పరా, లేకుంటే పచ్చి స్మెల్ వస్తుంది. చెప్పడం మర్చిపోయాగా, మనోడు మంచి షెఫ్. యూట్యూబ్ అది పెట్టి వంటలు అవి చేస్తుంటారు. అవునా? గ్రేట్. థ్యాంక్ యూ. నిశాంత్, యూట్యూబ్లో బాగానే వస్తుందా అమౌంట్ అది? అంటే ప్రస్తుతానికి ఏం రావట్లేదు బ్రో, కొంచెం రీచ్ వస్తే అప్పుడు అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓ అయ్యో, అవునా? ఫైనాన్షియల్గా అంతా ఓకేనా? ఏమైనా హెల్ప్ కావాలంటే ఫీల్ ఫ్రీ, చేస్తా, అడుగు. టైంకి తినగలుగుతున్నా బ్రో, అది చాలు. నువ్వేమనుకోనంటే నీకు చిన్న అడ్వైస్ ఇస్తాను నిశాంత్. మనం పెద్దోళ్ళం అయ్యాం, మనకి యూట్యూబ్, ఆడాలు చేసే వంటలు అవి ఇవి అవసరమా? ఫ్యామిలీ బాగా చూసుకోవాలంటే మనీ కావాలి. నన్ను చూడు, మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీని. చేతిన డబ్బు, ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ. పోనీ మా కంపెనీలో ఏమైనా జాబ్ చూడమంటావా? ఫీల్ ఫ్రీ, ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. సార్ దోశ. భయ్యా సాంబార్ ఒకటి మిస్ అయింది, అది తెచ్చామంటే సిట్ ఇంకా. చూస్తా సార్. నేను చెప్పిన దాని గురించి కొంచెం సీరియస్గా ఆలోచించిన నిశాంత్. థ్యాంక్స్ బ్రో, నా గురించి ఇంత ఆలోచిస్తున్నందుకు. మా రావు గారు కూడా నా గురించి ఇంత ఆలోచించలేదు తెలుసా. రావు గారా? ఓ సారీ, రావు గారు అంటే మా నాన్న. ఆయన కూడా నాకు ఎప్పుడు ఇలాంటి అడ్వైస్లు ఇవ్వలేదు. బ్రో, మీ దృష్టిలో బాగా చూసుకోవడం అంటే హ్యాపీగా ఉంచడమేనా? ఆఫ్ కోర్స్, నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉన్నట్టేగా. నవ్వుతూ హ్యాపీగా ఉంచాలంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూపిస్తే సరిపోతుంది కదా బ్రో. ఫర్ సపోజ్ ఈ పలావ్ మీకు బాగా నచ్చింది, బాగా తిన్నారు, ఆ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఐ ఫీల్ కంప్లీట్.
ఓ బాగా తిన్నారనమాట. సో తీర్పు కూడా వచ్చింది. ఏంటి? ఏ, ఇలా సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? ఐ ఫీల్ యు ఫీల్ సాటిస్ఫైడ్. ఎగ్జాక్ట్లీ. మీకు మీరు చేసే డైలీ రొటీన్ వర్క్సే సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చేమో, బట్ నాకు ఇలా కుకింగ్ వీడియోస్ చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే ఐ ఫీల్ కంప్లీట్ అండ్ సాటిస్ఫైడ్. నేను ఈ పని కాదని వేరే పని చేస్తే డబ్బులు వస్తాయి, బట్ ఐ ఫీల్ ఇన్కంప్లీట్. నా చిన్నప్పుడు మా రావు గారు ఒకటే చెప్పారు, సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అండ్ బీ కంప్లీట్ అని. నేను ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. ఇంకా ఫ్యామిలీని బాగా చూసుకోవడం అంటారా, నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్. సో రావు గారు కూడా హ్యాపీ. ఎవ్రీ థర్స్డే ఫ్రైడే జబర్దస్త్ కూడా చూస్తాం. ఇంకా డబ్బు విషయానికి వస్తే, మన పని మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మన మనీ మన చేతికి వస్తుందని గట్టిగా నమ్ముతాను. బ్రో, మీకు ఒక చిన్న అడ్వైస్. పనితో పాటు మనీ వస్తుందేమో కానీ మనీతో పాటు పని ఎప్పుడూ రాదు. థ్యాంక్స్ బ్రో, ట్రీట్ ఇచ్చినందుకు. బాయ్. బ్రో, నువ్వు పెళ్లి చూపులు చూసావా? ఈ పెళ్లి చూపులు కాదు బ్రో, పెళ్లి చూపులు మూవీ. లేదు. అయితే ఒకసారి చూడండి, ఇంచుమించు మన బయోపిక్కే. హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. బాగా చెప్పాడు కదా, నా ఫ్రెండే ఎప్పుడు ఇంతే. ఐ హ్యావ్ మీటింగ్, ఐ పే ద బిల్ అండ్ లీవ్. బాయ్ తారా, ఓకే నువ్వు జాగ్రత్త వెళ్ళు. హలో బాస్. ఎక్కడో విన్నానే ఈ పదం. ఏంటి బాస్, అప్పుడే మర్చిపోయారా? హే, కోడికూర. సారీ సారీ. తారా, నువ్వా? నేనే. ఇట్లా మీ ఫియాన్సీ? యా. ఓ, అయినా నువ్వే తారా నాకు ముందే తెలుసుగా. అవునా? ఎలా? ఇట్స్ ఏ బాయ్ థింగ్ యు నో. ఆ? అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవడం అబ్బాయికి పెద్ద కష్టమేం కాదులేండి. కానీ ఎలా? చెప్పాను కదా, ఇట్స్ ఏ బాయ్ థింగ్ అని. ఏదో మీరు ఫీల్ అవుతారా సడన్ షాక్ ఎక్స్ప్రెషన్, కానీ అంటే మిమ్మల్ని ఫస్ట్ చూడగానే చెప్పేస్తే మళ్ళీ మీ ఫినాన్సే ఫీల్ అవుతారు కదా, అందుకు. ఓ, ఇంతసేపు నేను మీకు షాక్ ఇచ్చాను అనుకున్నా బాస్, నువ్వే నాకు ఇచ్చావా? అయినా అది ఫినాన్సే కాదు, ఫియాన్సే. ఓ, ఏదోట్లే కూర. సారీ తారా. అవును, అతను మీకెలా తెలుసు? ఉన్నాడులేండి ఓ తలక మాసిన కామన్ ఫ్రెండ్, వాడి వల్ల ఈయన తెలుసు. ఓ, అతని వల్లే మనం ఆన్లైన్లో కలిసాం, ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా. ఓహో, వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదో ఉందంటే అది ఇదే. ఏంటి బాస్? ఏం లేదు, నథింగ్. ఏంటో బాస్. తారా, మా నాన్న నాకు మంచి పేరు పెట్టాడు. వాట్? ఇలా బాస్ అని కాకుండా నా పేరు పెట్టి పిలవచ్చు కదా ప్లీజ్. ఓ సారీ, నిషాన్. నిషాన్ పిలుస్తా. ఓకే, 1 సెకండ్. ఏమైంది? అంటే పిక్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి బాస్? సారీ నిషి, నేను డ్రాప్ చేస్తా. పర్లేదులే తారా, నేను వెళ్ళిపోతాను. పర్లేదు, నాకు డ్రైవింగ్ బాగానే వచ్చు, మీకేం పర్లేదు. అంటే ఇప్పుడు మీ డ్రైవింగ్ చూడటానికి నేను డేరింగ్ చేయాలా? జస్ట్ బ్యాక్ సీట్లో సిట్టింగ్ చేస్తే చాలు. సరే పదండి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ మార్కెట్కి తారా, నెక్స్ట్ డిష్కి కావాల్సిన గ్రాసరీస్ కొనాలి. ఫిషా? డిష్. అదే ఫిషే డిషా అంటున్నా. ఏ కాదు, ఇది వేరే కొత్త డిష్.
బ్రో. ఏమైంది బాస్? అంటే మీరు కూడా అందరు అమ్మాయిల కాళ్ళతో బ్రేక్లు వేస్తారేమో టెన్షన్ పడ్డాను. పర్లేదు, చేతులతోనే ఆపారులేండి. అందరు అలానే ఉండరు, కొందరు ఇలా కూడా ఉంటారు. బ్రో మీరెక్కడికి? మా అమ్మ మీ అంత కుక్ కాకపోచ్చేమో కానీ నేను కూడా ఏదో ఒకటి తినాలిగా. మాకు కూడా గ్రాసరీస్ అవసరంగా. ఓకే ఓకే, కమ్ లెట్స్ షాప్ ద షాప్. నెక్స్ట్ డిష్ పేరేంటి బాస్? టోడ్ ఇన్ ద హోల్. వాట్? టోడ్ ఇన్ ద హోల్, అదే డిష్. ఏంటో అని చెప్పి చిన్న ఎగ్జైట్మెంట్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జైట్మెంట్ తోనే వీడియో ఓపెన్ చేసి చూస్తారు. అదే ప్లాను. ఇంతకిది మీరు కనిపెట్టారా లేదా ఆల్రెడీ ఉందా? నేనే కనిపెట్టా. ఆ? అంటే గూగుల్లో ఎతికి కనిపెట్టాను. బేసికలీ ఇట్స్ ఎ బ్రిటిష్ డిష్, అంటే బ్రిటిష్ వాళ్ళ డిష్ అన్నమాట. అంతేనా? 1 సెకండ్, అటు పక్కన ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, తీసుకొచ్చి చెప్తా. ఓకే. Toad in the hole. It's a British dish of sausage batter. British dish of sausage batter. కష్టపడకండి, మీకు తెలియకపోతే ఏముంది, తెలుసుకొని చేయండి. అయినా ఏదైనా లోకల్ డిషెస్ ట్రై చేయొచ్చు కదా. అంటే యాక్చువల్లీ అందరూ అదే చేస్తున్నారు కదండి, మళ్ళీ నేను అదే చేస్తే స్పెషలే ఉంటుందని చెప్పి కష్టపడి ఇంగ్లీష్ డిషెస్ చేస్తున్నాను అనమాట. నిజం చెప్పు, నువ్వు నీ యూట్యూబ్ వీడియోలో కూడా ఇంకొక వీడియో చూసుకుంటూ వంట చేస్తూ ఉంటావు కదా. ఆహా. అంటే యాక్చువల్లీ నీ వీడియోస్ చూసినప్పుడే డౌట్ వచ్చింది, సేమ్ ఇదే లుక్తో వంటలు చేస్తూ ఉంటావు. ఏం చేయమంటారు బ్రో, గుర్తుండటం లేదు, సో తప్పట్లేదు. కనిపించినంత ఫ్రాడ్వే నువ్వు. ఏదో అలా మేనేజ్ చేస్తున్నానులేండి. అయితే ప్యాషన్ గీషన్ ఏం లేదనమాట, అసలు తమరికి కుకింగ్ కూడా రాదనమాట. హలో, మా అమ్మ చేసే ప్రతి వంట ఎగ్జాక్ట్లీ ప్లేట్ నాకెలా చేయగలను తెలుసా మీకు? ఏదో రీచ్ కోసం ఈ స్టంట్లు కానీ బేసికల్ ఐ వెరీ గుడ్ కుక్, ఐ మీన్ చెఫ్. మరి అవే చేయొచ్చు కదా నీట్గా, ఎందుకు ఇవన్నీ కొత్త స్టంట్లు? అయితే ఆంటీ బాగా వంట చేస్తుందన్నమాట. చేసి పెట్టేవారు. ఇప్పుడు నో ప్రాబ్లం, పర్లేదు. అయినా మా రావు గారు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారుగా. అయినా ఏంటి నువ్వు మీ నాన్నని ఎప్పుడు రావు గారు అంటూ ఉంటావు? అదో పెద్ద కథలే. అయినా ఏంటి నువ్వు వచ్చిన పని తప్ప అన్నీ చేస్తున్నావు? చెప్పు నిషి. ఏం లేదు తారా, మనం ఒకసారి ఒక పెద్ద స్టంట్ వేసాం అనమాట. దాంతో మా రావు గారికి బాగా కోపం వచ్చేసి, నువ్వు నన్ను ఇంకెప్పుడు నాన్న మాత్రం పిలవకరా అని చెప్పేశాడు. సరే ఇలా తదాస్తు అని చెప్పేసి ఆ పని ఇలా నేమ్తో కంటిన్యూ చేసేస్తున్నా. వా తలైవర్, ఎక్కడున్నావయ్యా నువ్వు ఇన్నాళ్ళు, ఎందుకు ముందే కలవలేదు? బ్రో ఎందుకన్నారా ఆ మాట? ఏ మాట? అదే లాస్ట్లో అన్నారుగా, ముందే మీట్ అవ్వచ్చుగా అని. అనాలనిపించింది అనేసా. ఏ అనకూడదా? నాకు కూడా అనిపించింది మనం ముందే మీట్ అయి ఉంటే బాగుండేదని. ఎప్పుడో ఒకప్పుడు కలిసాంగా, ఇప్పుడు ఎక్కడికో చెప్పండి. రే నేను ఇక్కడే సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నా, వచ్చాయి. అక్కడనే ఉంటారు, వస్తున్నా. ఓకే, ఆవిడ వస్తున్నాడులేండి, మీకెందుకు ఎక్స్ట్రా లగేజ్. సరే మరి. తారా లిఫ్ట్ ఇచ్చి నన్ను లిఫ్ట్ చేశారు కదా, ఒక చిన్న టీ ట్రీట్. మా అమ్మ చంపేస్తుంది, కానీ టీ అన్నావు కదా, పద. థ్యాంక్ యూ. ఇదిగో పర్లేదులేండి. తీసుకోండి. ఓకే. అవును, మీకు టీ అంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం అంతే, ఇష్టానికి రీజన్స్ ఉంటాయా? కరెక్టే, రీజన్స్ చెప్తే మనకు రీజన్స్ ఇష్టం అవుతాయి కానీ టీ కాదు.
గుడ్. ఏంటి తారా అలా చూస్తున్నావు? నీకు టీ ఇష్టం, నాకు టీతో పాటు ఈ సిగరెట్ ఇష్టం. అంటే అన్ని మంచి లక్షణాలు పెట్టుకుంటే దిష్టి పెడతారని చెప్పి ఇది అలవాటు చేసుకున్నా. నువ్వెంత చూసినా నేను ఇప్పట్లో మాను. మీరేమనుకున్నా పర్లేదు, ముందు మీకు నచ్చిన వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. ఓకే మరి, హోప్ వి మీట్ నెక్స్ట్ టైం. అంటిల్ దెన్ బై. తారా, నీకు హోప్కి బిలీఫ్కి తేడా తెలుసా? ఎందుకు అలా అడిగారు బాస్? ఊరికే అడిగానులేండి. బాయ్. రే, ఎవర్రా అమ్మాయి? తారా. ఆ కమెంట్ అమ్మాయా? మ్మ్. ఆ తారాని రారాని పిలిచి ఇక్కడ సెటప్ చేసి కానీ అంత లేదు. ఆ పిల్లకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసా? ఎంగేజ్మెంట్ అయిందా? అంటే ఎంగేజ్మెంట్ కాకుండా ఉంటే ఏదో ఉందన్నమాట. అంత లేదులే కానీ తీ ఇంకా బండి తీ, వెళ్దాం. రెస్పాన్సిబిలిటీ ఉన్న అక్కలా మాట్లాడుతున్నా. ప్లీజ్ మాట్లాడకు. కుదిరితే నేనున్నానని మర్చిపో. ఇప్పటిదాకా ఏడాది తిరిగి వచ్చినావు. సూపర్ మార్కెట్ వెళ్ళేసి వస్తున్నానమ్మా. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ దిబ్బలో పోయినా? ఏదో ఒకటి చెయ్యి, నాకు ఆకలేస్తుంది. అమ్మా అమ్మా, చెప్పు. ఏంటి తినడానికి ఏం లేదా? ఈరోజు శనివారం. శనివారం నీకు, మాకు కాదు. మీ నాన్నని కూడా బయట తినరమ్మన్నా. ఓపిక ఉంటే చేసుకో, లేదంటే బయట ఆర్డర్ పెట్టు. సరే. ఓయ్, ఆ? ఈరోజు శనివారం. ఆర్డర్ చేసే ముందు మంచి చెడు చూసుకొని వెజిటేరియనే ఆర్డర్ చేసుకో. నాన్ వెజ్ పెట్టావనుకో నీ 2 కాళ్ళు ఎరగొడతా. ఆలోచన కూడా లేదమ్మా. మ్మ్. బాయ్ రా. బాయ్రా. హలో మేడం, నేను లిఫ్ట్లో ఉన్నా. లిఫ్ట్ దగ్గరకు వచ్చి తీసుకుంటారా మేడం? వేరే ఆర్డర్స్ కూడా ఇవ్వాలి. ఓకే. సరే మేడం.